వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడికి ఏమైంది? చివరికి జరిగినది మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. అధర్మంపై ధర్మం విజయం సాధించింది. పాండవులు గెలిచారు. కాని ఈ మహాయుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి జీవితంలో ఏమి జరిగింది? మనందరికీ మహాభారతంలో యుద్ధం వరకే ఎక్కువగా తెలుసు. కాని యుద్ధం తరువాత జరిగిన సంఘటనలు చాలామందికి తెలియవు. ఓం ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు. యుద్ధం పూర్తయ్యాక ద్వారకకు తిరిగి వెళ్లాడు. బయటికి చూస్తే అన్నీ బాగానే ఉన్నట్లు కనిపించింది. కాని లోపల యుద్ధం వల్ల జరిగిన నాశనం, లక్షలాది ప్రాణనష్టం, అనేక కుటుంబాల బాధలు, ఈ అన్నింటినీ శ్రీకృష్ణుడు తన హృదయంలో మోసుకుంటున్నాడు. యుద్ధంలో తన 100 మంది కుమారులు మరణించడంతో గాంధారి తీవ్ర దుఃఖంలో శ్రీకృష్ణుడిని చూసింది. నీవల్లే ఈ యుద్ధం జరిగింది అని చెప్పి ఆమె శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది. నీ యాదవ వంశం కూడా ఒకరోజు నాశనమవుతుంది అని. ఈ సంఘటన కూడా మహాభారతంలో ఉంది. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని ప్రశాంతంగా స్వీకరించాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ధర్మచక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. యాదవ వంశ నాశనం. కాలం గడిచింది. ఒకరోజు యాదవులు పరస్పరం కలహించుకున్నారు. చిన్న గొడవ పెద్ద యుద్ధంగా మారింది. అది సాధారణ గొడవ కాదు, గాంధారి శాపం ఫలితమే. యాదవులు ఒకరినొకరు సంహరించుకున్నారు. ద్వారక నగరం ఖాళీ అయిపోయింది. శ్రీకృష్ణుడు ఈ దృశ్యాన్ని చూస్తూ మౌనంగా ఉన్నాడు. అడవిలో చివరి క్షణాలు. అంతా ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ఒక అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయానికి ఒక వేటగాడు ఆయన పాదాన్ని జింకగా భావించి బాణం వదిలాడు. ఆ వేటగాడి పేరు జారా. బాణం శ్రీకృష్ణుడిని తాకింది. జారా భయంతో వణికిపోయాడు. కాని శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, ఇది కూడా నా లీలలో భాగమే. ఈ సంఘటనను మహాభారతం చివరి భాగంలో వివరించారు. తన అవతార కార్యం పూర్తయింది. ధర్మాన్ని స్థాపించాడు. అంతే, శ్రీకృష్ణుడు తన దివ్యరూపాన్ని విడిచి వైకుంఠానికి ప్రవేశించాడు. అది ఒక సాధారణ మరణం కాదు, అది ఒక అవతార సమాప్తి. ముగింపు సందేశం. శ్రీకృష్ణుడి జీవితం మనకొక గొప్ప సందేశం ఇస్తుంది. ధర్మం కోసం పోరాడినా కష్టాలు తప్పవు. అవతారమైన కాలచక్రానికి లోబడాల్సిందే. కాని సత్యం, ధర్మం, క్షమ ఇవే శాశ్వతం. ఇలాంటి మహాభారతంలోని మరచిపోయిన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.